పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ పొద్దున 4 గంటలకి మన జెడ్పీ ఫ్లోర్ లీడర్ జనగామ శ్రీనివాసరావు గారి ఇల్లుని కూల్చివేయడం జరిగింది. మాజీ జెడ్పీటీసీ గారి ఇల్లు గోడని కాంపౌండ్ వాల్ని ఒక 10 ఫీట్ల మందం కూల్చివేయడం జరిగింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మనం ఒక ప్రెస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మాజీ మంత్రులు దయాకర్ రావు గారి వారు ఇక్కడ లేకపోవడం, వారి యొక్క వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్ళడం, ఈ టైంను చూసుకొని ఇవాళ పొద్దున్న 4 గంటలకి దాదాపుగా ఒక 200 మంది పోలీసు వాళ్ళని తీసుకొని పోయి వారి కుటుంబం వారు నిద్రలేచే సమయానికి ముందే అక్కడికి వచ్చి వెళ్ళి దుర్మార్గంగా జేసీబీ తోటి కూల్చివేయడం జరిగింది. నాకు తెలిసి ఈ పాలకుర్తి నియోజకవర్గ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ప్రతిపక్ష నాయకుల మీద ఇంత అమానుషం, లేకపోతే ఏ పక్షం నాయకులైనా ఏ ప్రజల మీదైనా ఇట్లా జరిగిందని నాకు తెలిసినంత వరకు అయితే తెలియదు. కానీ ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత పదే శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన 6 గ్యారంటీల మీద కానీ తెలంగాణ తల్లి విగ్రహం మీద కానీ ప్రశ్నించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉన్నందుకు నువ్వు తగ్గాల, నువ్వు ఆగాల అని ఆయనని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందుల పాలు చేసి లాస్ట్కి సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకి జరిగిన చేదనుభవానికి ఫ్రస్ట్రేషన్ తోటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు అధికారుల మీద పదే ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేస్తారా లేదా, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తారా లేదా, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయొద్దు, దయాకర్రావు గారి పక్కన ఎవరు తిరగొద్దు అనే క్రమంలో ఇవాళ పొద్దున 4 గంటలకి కూల్చివేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇకపోతే మీ పరిస్థితి ఏందమ్మా ఎన్ఆర్ఐ గారు, ఇలా గుత్తూరులో 70 ఎకరాల భూమి ఉన్నది నీ పేరు మీద, అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు కొనొచ్చినా లీగల్గా? మరి నీకు ఆ రైట్ ఉందా? ఒక ఫార్మర్ దగ్గర అగ్రికల్చర్ చేసుకునే దగ్గర అగ్రికల్చర్ భూములని నువ్వు కొనొచ్చినా నీకు ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. సరే, వ్యక్తిగతంగా నువ్వు అమెరికాలో ఏం సంపాదించుకున్నావు, ఏం కొనవో మీ ఆస్తుల జోలికి మేము పోలేదు. రాజకీయంగా నువ్వు చేస్తా అన్న స్కిల్ సెంటర్ ఏది, 6 గ్యారెంటీలు ఏది, నువ్వు ప్రచారం చేసుకున్నట్టు ఇబ్బంది అయితే నేనున్నా, గవర్నమెంట్ నుంచి పైసలు రాకపోయినా నేనున్నా ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్ష నాయకులని ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు ఏం సాధిస్తావు? కక్ష సాధింపు. ఇదేం కొత్త కాదు కదా. 2 సంవత్సరాల నుంచి మా సర్పంచ్లని ఎంపీటీసీలని జైలు పాలు చేస్తాను. నిన్న కాక మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో తలకాయలు బాలు కట్టుకునే దాకా తీసుకొచ్చినావు. పాలకుర్తిలో నువ్వు ఒక బలమైన కాంగ్రెస్లోనికి ఎవరు సహకరిస్తలేరని చెప్పి నువ్వు ఒక బలమైన ఝాన్సీ రెడ్డి వర్గాన్ని ఎగేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద భౌతిక దాడులు చేపిస్తున్నావు. అట్లా కూడా నీ కక్ష సాధించలేక ప్రజలు తిప్పికొట్టలేదు కదా నిన్ను. ఇక మీదట కూడా నీ వైఖరి, నీ బుద్ధి మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది కదా. ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు ఎమ్మెల్యేని కొడలు చేసింది ప్రతిపక్ష నాయకుల ఇల్లు, జనాల ఇల్లుని కూలగొట్టడానికినా? దేవుడిపుల్లో నువ్వు చేసింది ఏంది? పృథ్వీరెడ్డిలో ఇల్లు కూలగొడతాను, తర్వాత ఇక్కడ ఇల్లు కూలగొట్టుడు. ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? ఇది అమెరికా కాదు కదా, భారతదేశం స్వతంత్రం కదా. నువ్వు కూడా తిరుగుతున్నావు. నీకు ఆధార్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, ఓటర్ కార్డు లేకపోయినా నువ్వు కూడా తిరుగుతున్నావు ఊళ్ళల్లో. ఎంత స్వేచ్ఛ ఉన్న భారతదేశంలో ఈ నియంత పాలన అయింది పాలకుర్తి నియోజకవర్గంలో. ఇకనైనా ఆపవా? ఇంకా కూడా నువ్వు ఇంకా ఈ సర్పంచ్ ఎలక్షన్లలో పోస్ట్ మార్టం చేసుకుంటావు. నా వైఖరి మారాలా? పాలకుర్తిలో ఏం జరిగింది, దేవుడిపుల్లో ఏం జరిగింది, తొర్రూరులో ఏం జరిగింది, దాదాపు క్లీన్ స్వీప్ చేసిరు కదా. ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు కదా. మీ పరిపాలన బాగలేదు, 47,000తో మిమ్మల్ని గెలిపించినాం, మీ పద్ధతి బాగలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన 1800 మెజార్టీ ఇచ్చినాక ఇకనైనా మారుతాం అనుకున్నా. ఈ 3 సంవత్సరాలు పాలకుర్తికి ఏదైనా లాభం చేకూరుతుందేమో, పద్ధతి మార్చుకుంటాం అనుకున్నాం. ఏం మార్చుకున్నావు నువ్వు పద్ధతి? ఇదేనా పద్ధతి చేసుకునే పద్ధతి? ఒక ఇంట్లో, నీ ఇంట్లో ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చి అమ్మాయి నువ్వు ఒక ఎన్ఆర్ఐవి నువ్వు నియోజకవర్గంలో ఉండొద్దు అని అంటేనే బొబ్బాలు ఏడ్చి నువ్వు గెలిచినావు కదా. ఇవాళ ఒకళ్ళు ఇల్లు కూడగొట్టేటప్పుడు నీకు మనసు ఎక్కడ పోయింది? నువ్వు కూడా మనిషివే కదా, నీకు మానవత్వం లేదా?
ఇట్లా ఇల్లు గులగొట్టడానికేనా? ఎంతమంది ఇల్లు గులగొడుతూ? ఎవరు అడుగుతావా ఇల్లు గులగొడతావా నువ్వు? పద్ధతి మార్చుకో. నీకు ఏమొచ్చింది చెప్పు? ఇప్పుడు 10 ఫీట్లు ఇల్లు గులగొట్టు, ఆనందం తప్ప, పైశాచిక ఆనందం అమెరికాలో ఉండి ఇల్లు గులగొట్టడానికి ఫోటోలు వీడియోలు చూపెట్టుకోవడం తప్ప ఏమొచ్చింది నీకు? ఏం సాధించినావు దీంతో? ఒక్క ఓటేని సాధించుకోగలిగినవా? నీ యొక్క ప్రవర్తన ఇంకా దిగజారిపోతుంది, రోజు రోజుకి దిగజారుతున్నావు. ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలపాలు చేసుడు, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలో ఆర్థికంగా శారీరకంగా. అమ్మ గుర్తుపెట్టుకో, నువ్వు ఇదే పోకడ చేస్తే నువ్వు అసలు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకుండా 70 ఎకరాలు చేస్తావు అని చెప్పి రేపు టీఆర్ఎస్ పార్టీ ఆ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. మారు, పద్ధతి మార్చుకో, వ్యక్తిగతాన్ని తగ్గించుకో. పాలకుర్తి నియోజకవర్గంలో ఏ మాట చెప్పి గెలిచినామో ఆ మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయ 3 సంవత్సరాలు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను అమెరికా ఎట్లా జనాలు పంపుతారులే. కానీ ఇకనైనా మార్చుకోకపోతే నేను చెప్తున్నా, రేపు భవిష్యత్తులో నువ్వు నీ 70 ఎకరాలు ఏంది, నీ స్కిల్ సెంటర్ ఏంది, నువ్వు చేసే అరాచకాలు ఏంది పబ్లిక్ డొమైన్లో బయటపెట్టాల్సి వస్తుంది. ఇక పోతే మన అధికారులు అత్యుత్సాహం, స్టే ఆర్డర్ ఉంటుంది ఆయన మీద. ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు. ఇంతకుముందే 59 జీవోలు అప్లై చేసుకుంటాడు. ఇది నేను 60 గజాలు 70 గజాలు, అక్కడ 600 గజాల భూములు 60 గజాలు ఇలా పోయినాయి అంటాడు. లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింది ఆయన భూమి మీద, నన్ను కబ్జా చేసి లేకపోతే పంచరాయి భూమి నేను చేసిండా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అంటే నీ పార్టీలోకి వస్తే ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా దున్నుకోవచ్చు, ఎన్ని అరాచకాలను చేయొచ్చు, ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. కానీ నీ పార్టీకి కాకపోతే ఇట్లా ఇల్లులు కూలగొట్టడాలు, ఇబ్బందులు పెట్టడాలు. మార్చుకో, పద్ధతి మార్చుకో. అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. 100% మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు చేసిండ్రు, మేము లీగల్ కూడా ఫైట్ చేస్తాం వారి తరఫున. మార్చుకోండి. ఎందుకు అనవసరంగా? ఏం సాధించిండ్రు ఎమ్మెల్యే గారు? మేము అత్తకు చెప్పుకోండి, ఇక్కడైనా చెప్పుకోండి, మార్చుకోమని చెప్పుకోండి. ఇదేనా? ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు నువ్వు. ఆ మధ్యతరగతి కష్టం నీకు తెలుసు కదా, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాడు. ఇదేనా మీరు చేసేది రాజకీయాలు? మిమ్మల్ని గెలిపించింది ప్రజలు దీనికేనా? సార్ ఆలోచన చేసుకోండి. రేపు భవిష్యత్తులో మీకు కూడా ఇది జరగచ్చు కదా. రేపు నీ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుందా? నీ 70 ఎకరాల గుర్తులు లాంటి మీద మేము కూడా చేయొచ్చు కదా. మా ప్రభుత్వం వచ్చినాక ఇవి చేసుకుంటూ పోదామా రాజకీయాలలో? మార్చుకోమని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ